బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు అయితే తారుమారు అవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అయితే తీవ్ర భారం భారత్ మీద పడే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అయితే చెబుతున్నారు. భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలక ప్రాంతం. ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన సరుకు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం కారణంగా ఎగుమతులు దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఉద్రిక్తతలు భారీ నష్టాన్ని తీసుకువచ్చే ప్రమాదం కనిపిస్తుంది. మన దేశం నుంచి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో 50% ఈ హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతున్నాయి. ఇరాన్ను ఒమన్, యుఏఈల నుంచి వేరు చేసే ఈ జలసంధి ద్వారానే భారత్ రోజుకు 26 లక్షల బ్యారెట్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇక సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ నుంచి భారత్కు ముడి చమురు వస్తుంది. అలాగే 74,000 బ్యారెట్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ ఈ హార్ముజ్ జలసంధి గుండానే ఎగుమతి చేస్తుంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలు మోహరించడంతో ఇప్పటికే ముడి చమురు ధరలు సుమారు 10% మేర పెరిగిపోయాయి. మన దేశంలో వినియోగించే చమురులో 75% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఈ జలసంధి రవాణా పాక్షిక ఆటంకం ఏర్పడిన చమురు ధరలు 30 నుంచి 40% మేర పెరగొచ్చు. ఇక ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే భారత్ ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చమురు దిగుమతుల కోసం మన దేశం డాలర్లలో చెల్లిస్తూ ఉంటుంది. ఇక ధరలు పెరిగితే మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రూపాయి విలువ మరింత పతనమవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే మన దేశంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇక ఆ ప్రభావం సరుకుల రవాణాపై ఎక్కువగా పడుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే గల్ఫ్ దేశాలు గగనతనాలు మూసివేయడంతో అమెరికా, యూరప్ వెళ్లేందుకు మరింత ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం అవుతున్నట్లుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత్ నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతి రైస్, సుగంధ ద్రవ్యాలు, ఫార్మా, టీ ఉత్పత్తులు తదితరాలపై కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు, ప్రభావం పడవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగితే మార్కెట్లు అంత ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై అంతే ధీటుగా స్పందించిన ఇరాన్ కౌంటర్ అటాక్స్ అంశంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలు నిర్వహించింది ఇరాన్. అంతర్జాతీయ వాణిజ్య చమురు రవాణాకు హార్ముజ్ జలమార్గం ఎంతో కీలకం. ప్రపంచ చమురు రవాణాతో 20% హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకు ఉంది అని ఇప్పటికే అమెరికాకు సంకేతాలు పంపింది ఇరాన్. దీన్ని పూర్తిగా మూసివేయడంతో ఈ పోర్టుల నుంచి నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో చమురు ధరలు, ప్రపంచ సప్లై చైన్ భారీగా ప్రభావితం కానున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.